రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ శ్రీశైల్ గారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పుడున్న పరిణామాలను? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇవాళకి వారం రోజులు, సో ఇప్పటికీ ఇంకా ఒక స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేయని పరిస్థితి కనిపిస్తుంది ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటనకు సంబంధించి. కానీ అక్కడ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్న కార్మికుల సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే అత్యంత దుర్భరంగా ఉన్న పరిస్థితి. అంతా కూడా ఒక రేకుల షెడ్లోనే వాళ్ళంతా వాళ్ళని ఉంచుతున్న సిచ్యువేషన్. ఏమైనా సిక్ అయినా ఏదైనా సరే అంబులెన్స్ పంపించినా వైద్యం చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 నెలలుగా జీతాలు లేవు, వద్దన్నా కూడా బలవంతంగా అధికారులు చెప్పి వాళ్ళని పనిలోకి తీసుకుపోయినట్టు కూడా ఎంత దుర్భరమైన స్థితిలో కార్మికులతో పనులు చేయించుకుంటున్నారో అక్కడనే విషయం మాత్రం బయటపడింది. స్వేచ్ఛ గారు నమస్తే, ప్రేక్షకులందరూ కూడా నమస్తే. స్వేచ్ఛ గారు, చాలా చాలా బాధాకరంగా ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుత సందర్భం, ఎస్ఎల్బిసి సొరంగంలో 8 మంది కార్మికులు చనిపోవడం అనేది చాలా 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 విషాదకరం. ఇది ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రకృతి వైపరీత్యాలని ఎవరు ఏ బాలకుడు ఏమి చేయలేరు. కానీ దానికి దశాబ్దాల నిర్లక్ష్యం తోడైతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు ప్రకృతి వైపరీత్యం కంటే కూడా ప్రభుత్వ వైపరీత్యం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ఎస్ఎల్బిసి అనేది ఎట్లా ఒక ఫెయిల్యూర్ డిజైన్ అనేది కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరారు. అసలు ఆ డిజైనే ఒక తలకు మాసిన డిజైన్. అది ఇప్పుడు ఆయన ఇది చాలా లోతుగా కూడా ఆలోచించాల్సిన విషయం. అది అభయారణ్యం నుంచి పోవడం ద్వారా ఎక్కువ దానికి పెద్దగా అంటే ఆప్షన్స్ ఏం లేవు, దాన్ని కంటిన్యూ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అట్లా తల 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 తిక్క తెలివి తక్కువ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు పర్యావరణవేత్తలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పులుల సంరక్షణ, అభయారణ్యాలు, వాటన్నిటి కారణంగా దీన్ని ముట్టుకోలేము, పట్టుకోలేము అన్నట్టు అయిపోయింది. అయితే 5 సంవత్సరాలుగా దాని మెయింటెనెన్స్ లేకుండా 5 ఏళ్ల తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి ఉంటున్న ప్రభుత్వం అసలు ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఎట్లా ఉంది పరిస్థితి. ఈ రిపేర్లు ఇప్పుడు మొదలు పెడితే ఏం జరుగుతుంది అనేది కొంచెమైనా ఐడియా ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఈ రాష్ట్ర పాలకునికి అవేమి పట్టడం లేదు. ఆయనకి ఏ విషయం మీద శ్రద్ధ లేదు. దుర్భరమైన కార్మికుల కనీస జీవనాలు, ఇప్పుడు ఎస్ఎల్బిసి సొరంగము రిపేర్లు, తవ్వకాలు అనేది అది చాలా పెద్ద అంశం అనుకుంటే, కనీస సదుపాయాలు లేకుండా ఒక్కొక్క రేకుల షెడ్లు అదేది 3 డార్మెటరీలో ఉంచినట్టుగా 3 అంచెలుగా రేకుల షెడ్ వేసేసి ఒక్కొక్క షెడ్ లో ఒక 10 మంది నుంచి 8 గంటలు పని చేయించుకుని 400 రూపాయలు వాళ్ళకి జీతం ఇస్తున్నారు. అది కూడా 3 నెలలుగా జీతం లేదు. ఇప్పుడు బతుకే సావులాగా ఉంది ఆ కార్మికులది. ఇక చనిపోయిన కార్మికుల గోస, వాళ్ళ కుటుంబాల వేద ఎవరికి పట్టేది స్వేచ్ఛ గారు? ఇది చాలా 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 దారుణం, విషాదం. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదు. మంత్రులకి కూడా అసలు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, బాధ్యత రహితంగా, తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు మంత్రులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి అక్కడ ఎంత హాస్యాస్పదంగా మాట్లాడిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం సందర్శనకు పోగొతుంటే వాళ్ళని అడ్డుకున్నారు. ఇది చాలా 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 ఒకటి. సరే, రాజకీయాలు ఎట్లన్నా ఉండని, దీనికి కాంగ్రెస్ పార్టీకి మైనస్ కావచ్చు, బీఆర్ఎస్ కి ఇది రాజకీయంగా ప్లస్ కావచ్చు. కానీ మరి కార్మికుల జీవితాలు, ప్రజల జీవితాలు ఏం కావాలి స్వేచ్ఛ గారు? ఇది చాలా 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 దారుణం. అండ్ ఈ సమాజం అంతా కూడా దీన్ని గమనించాలి, తీవ్రంగా వ్యతిరేకించాలి కాంగ్రెస్ సర్కార్ విధానాలని అని నేను భావిస్తా ఉన్నాను స్వేచ్ఛ గారు. రైట్ శ్రీశైల్ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గారు. నమస్తే అండి. రవి గారు, అంటే ప్రభుత్వ వైఖరి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవాళకి వారం, ఇప్పటికి స్టిల్ ఒక స్పష్టత ఇవ్వని పరిస్థితి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయని పరిస్థితి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం ఇంకా మానుకోవట్లేదు. గుడ్ మార్నింగ్ స్వచ్ఛ గారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందంటే, ఒకవైపున ప్రమాదము సరే, ఎందుకంటే వాస్తవంగా మాట్లాడలేదు మేము కూడా. ఒక సున్నితమైనటువంటి అంశము, 8 మంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయి ఉన్నారు, చావు బతుకులలో ఉన్నారు, ఏం జరిగిందో తెలియదు. కాబట్టి ప్రభుత్వానికి సహకరించాలి ఎవరైనా కూడా. కనుక అదొక
ప్రమాదము, సరే వాడు ముందు ఫస్ట్ వాళ్ళని బయటకు వేయాలని చెప్పేసి ఒక గాంభీర్యంగా ఉన్నది టీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మేము మొత్తం అందరం కూడా. కానీ సంఘటన జరిగిన మరుక్షణం నుంచే ఒకవైపున ముఖ్యమంత్రి గారు, ఇంకోవైపున సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇంకా వాళ్ళకు ఇక వీళ్ళు ముఖ్యంగా ప్రముఖంగా, ఇంకా సెకండ్ లెవెల్లో మిగతా వాళ్ళు నోటికొచ్చినట్టు చిల్లర మళ్ళా రాజకీయం చేయడం మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఏం మాట్లాడి నీ సంఘటన అంటే ఏం చేయాలి నిజంగా కూడా అప్పటికి ప్రధానమంత్రిని కలిసిండు. ఏం చేయాలి, ఓ ప్రమాదం ఉంది, చిక్కుకొన్నారు, కార్మికులు పంపించడం కోసము హై లెవెల్ రెస్క్యూ ఆపరేషన్ చెయ్యాలి, నేవీ బృందాలు అత్యున్నతమైనటువంటి నేవీ ప్లస్ ఉన్న ఆర్మీ మిగతా దానికి సంబంధించినటువంటి జియాలజికల్ ఇవన్నీ కూడా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళంతా ఇవన్నీ ఉన్నాయి, ఈ బృందాలు మాకు కొంచెం ఎన్డీఆర్ఐ వీళ్ళని అని ఇంకెక్కువగా చేయాలి. అది చెయ్యకపోగా ఆయన మాట్లాడిన మాట ఏంది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం దేశమే చూసింది. ఎస్ అంటే అల్టిమేట్గా అంటే అంతర్గతంగా ఏం జరిగింది అని అంటే కాలయాపన జరిగింది, ఒక స్పష్టమైన ఆదేశాలు లేక రెస్క్యూ టీమ్స్కి డెసిషన్ తీసుకునే రైట్స్ ఆ హక్కులు ఇవ్వక ఆ టైంకి డిలే జరిగింది. ఒకవైపు మంత్రుల వ్యవహార శైలి, ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఎట్లా ఉందో చూసినాం. అయితే ఇప్పుడు కీలకంగా టీబీఎం మెషిన్ కటింగ్కి ఒప్పుకోలేదు సంస్థ కాబట్టే ఒక డిలే జరిగింది. ఈ ఆపరేషన్కి అంతా సంబంధించి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది ప్రధానంగా. అంటే అంతర్గతంగా జరిగే విషయాలన్నీ కూడా కప్పిపుచ్చడానికి బయటకు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని భావించాలా? టీబీఎం మిషన్ ఇప్పుడు కటింగు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ నిర్వాకాన్ని 8 రోజుల ఫెయిల్యూర్ని డైవర్ట్ చేసే దిక్కుమాల రాజకీయం సేమ్ వీళ్ళు 14 ఏళ్ళుగా చేస్తున్న పని ఏంటంటే ఒక ప్రధాన సమస్య రాగానే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇంకొక సమస్యను క్రియేట్ చేయటం, ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం నాన్ ఇష్యూని ఇష్యూగా ప్రొజెక్ట్ చేసేటటువంటి ఒక దిక్కుమాల స్ట్రాటజీ తోటి ఒక బాధ్యత లేని, విద్యత లేని, రాజనీతిజ్ఞత లేనటువంటి వ్యవహారం చేస్తున్నారు తప్ప ఇంకేం లేదు. వాస్తవంగా మరి ఇప్పుడు చెప్తున్నాం, నేను కూడా అక్కడికి వెళ్ళొచ్చాను, కార్మికులతో మాట్లాడినాం. ఎంత ఆవేదన ఉందంటే ఇప్పుడు మిత్రుడు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పిన కదా, ఇంకెక్కువ దానికంటే పరిస్థితి దానికంటే ఎక్కువ. అక్కడ మా కార్మికులతో మాట్లాడితే ఏం చెప్పిండ్రు, ఏమాత్రం నిజం బాధ్యత ఉందా మీకు ప్రభుత్వానికి? వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే అప్పటికే ఎవరైతే డ్యూటీ వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, షిఫ్ట్ చేంజ్ ఉన్నది. మార్నింగ్ ఉదయం 8 గంటలకి పోయిన శనివారం సరిగ్గా ఇదే సమయానికి సరిగ్గా చిక్కుకుంది, ఇదే సమయానికి సరిగ్గా ఇదే సమయానికి 8 గంటలకు డ్యూటీ షిఫ్ట్ అవుతారు, చేంజ్ అవుతారు, మిగతా వాళ్ళు వస్తారు. షిఫ్ట్ డ్యూటీ నుంచి దిగి వస్తున్నటువంటి కార్మికులు లోపల ఉన్నటువంటి అప్పటికే చెప్తున్నారట, మట్టి పిల్లలు రాలుతున్నాయి, ఇది కొంత ఏదో ఇబ్బంది అవుతట్టుంది అని చెప్పేసి పోకుండా అని చెప్పేసి చెప్పినట్ట. చెప్తే ఈ కార్మికులు కూడా పోయేటటువంటి వాళ్ళు కూడా ఎవరికైనా ప్రాణం భయం ఉంటుంది కదా, ఉన్నటువంటి వాళ్ళు సరే ఇప్పుడు మట్టి ఉంది ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మట్టి తర్వాత నీళ్ళు ఏమొస్తాయేమో అని సహజంగా వాళ్ళకి తెలుస్తుంది కదా, దాంట్లో పని చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అనుభవంతో చెప్తే కూడా దాన్ని నిర్లక్ష్యంగా అదేం లేదు సహజమే అదంతా కూడా మీరు పోండి ఏం కాదని దౌర్జన్యంగా లోపలికి పంపించాం. ఒక ప్రికాషన్గా ఒక సొరంగంలో భూగర్భంలో పనిచేస్తున్నప్పుడు ఒక సమస్య చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని చెప్పి జాగ్రత్తలు తీసుకొని ఒకటి అప్పటికే యాంటిసిపేట్ కార్మికులు చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వివరించడం ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? కొంచెం బాధ్యత లేదా? ఎవరు చెప్పింది కాదు. దాంట్లో నుంచి ఎప్పుడైతే ఆ మట్టి పిల్లలు పడుతుంటే వర్షం నీళ్లు పడి వస్తున్నాయో ఆ శబ్దానికి భయపడి అక్కడే పనిలోకి ఉన్నటువంటి కార్మికులు పరిగెత్తుకొని బయటకు వచ్చారు. అట్లా 42 మంది సేవ్ అయినరు. ఆ సేవ్ అయినటువంటి వాళ్ళల్లో మేము నేను మాట్లాడినాం, అందరం మాట్లాడినాం అక్కడ పిలిచి. వాళ్ళు ఏడ్చుకుంటా ఆవేదన భరితంగా దుఃఖభరితంగా చెప్పినటువంటి బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి, ఎంత బాధ్యత రాహిత్యం, ఎంత నిర్లక్ష్యం. జాగ్రత్త తీసుకోరా మీరు ప్రభుత్వం. ఇంకా పైగా మీరు టీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడతారు, సిగ్గుండాల మాట్లాడేటటువంటి. నేను చెప్తూ నీ మాట వాడకూడదు, నాకు బాధ అనిపిస్తుంది కానీ మాట్లాడు. ఎవరి శాపం? ఎస్ఎల్బీసీ 40 ఏండ్లా ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇంత పొడుగు అంత పొడుగు అని చెప్తున్నారు కదా, భూమికి ఇంత పొడుగు ఉన్నామని చెప్తున్నారు కదా. 40 ఏండ్లు ఎస్ఎల్బీసీ మొదలుపెట్టి 1978లో మొట్టమొదటిసారి శంకుస్థాపన చేసిండ్రు. ఈ రోజు వరకు 5 సార్లు శంకుస్థాపన చేసిండ్రు, పూర్తి చేయలే. ఇలాంటి కాంగ్రెస్ కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో చేసిన దానికి ముఖ్యమంత్రి పక్కన ఢిల్లీలో మాట్లాడతాడు, ఆయన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడతాడు. కానీ ఇక్కడికి పోయి కార్మికులు
అక్కడ చిక్కుకుపోయి ఉంటే కనీసం దాన్ని హై లెవెల్ ఉన్నత స్థాయిలో Yes, yes. దాన్ని సమీక్షించి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కనీసం మినిమం ఈ రోజు వరకు ముఖ్యమంత్రి సమీక్షించలేదండి. Yes, yes. ఉన్నత స్థాయి ఒక సమావేశం పెట్టలేదండి 8 రోజులుగా. బాధ్యత గల ప్రభుత్వం ఇది చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదు మీకు ప్రజాప్రభుత్వం అని చెప్పుకోవడానికి. మరోవైపు మంత్రుల కోసం కంపెనీ ప్రతినిధుల కోసం 10 గంటల్లో 2వ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేస్తారు, కానీ సహాయక చర్యలకు సంబంధించి ఎంత వాటి మీద డైరెక్షన్స్ లేవండి వాళ్ళకి. మేము చూసినామాట, మేము ఆడు ఉండగానే మీరు చెప్పేది నిజం, మేము ఆడు ఉండగానే నీటిపారుదల శాఖ మంత్రి గారు లైట్ పోతుందని చెప్పేసి హెలికాప్టర్ తీసుకుని వెళ్ళేసి వచ్చిండు. నీకు అక్కడ ఆ తర్వాత కార్యక్రమాలు ఎవరు పర్యవేక్షించాలి? ఏదైనా ఇమీడియట్గా ఉంటుంది, ఎవరు డైరెక్షన్స్ ఇవ్వాలి? ఇదా మీరు చేసే పని? మాట్లాడటమే పెద్దగా మాట్లాడుతారు, ప్రాణాలు తెగించి వీళ్ళ సొరంగులకు పోయి పట్టుకొని వీళ్ళ పని చేస్తున్నట్టుగా ఒకవైపున వెంకటరెడ్డి గారు, ఓ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఓ పక్కన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కనీసం సాయంత్రం తర్వాత మంచిగా వచ్చేసి సాయంత్రం తర్వాత మేమున్నమాట, మేము ఉండగానే హెలికాప్టర్లు వేసి వచ్చిండు. అరే వాళ్ళకు సంవత్సరం అయితే నిన్ననే మళ్ళీ అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నారట. నేను మీకు వద్దు అంటలేం, అది తప్పు పట్టట్లేదు, కానీ అదే యుద్ధ ప్రాతిపదికన 8 మంది జీవితాలు ఆ సొరంగంలో ఉన్నాయి. ఏమైందో తెలియదు 8-7 రోజులుగా. వాళ్ళది అదే స్పీడు, అదే డైనమిక్ డిసిషన్స్ మీరు సహాయ పునరావాస కార్యక్రమాల్లో చర్యలు ఎందుకు లేవని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాం. అవి పక్కకు పెట్టి అవి లేవు, ఇక మాట్లాడే రాజకీయాలు. హరీష్ రావు గారు మేము అందరం టీఆర్ఎస్ పోయి వచ్చిన తర్వాత అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది, ఏం చేస్తున్నాము ఏమైతుంది అని చెప్పలే. హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని 9:30 పల్లె నిర్లక్ష్యాన్ని వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజకీయమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఇంకేమి కాదనే విషయం స్పష్టంగా అర్థం. రవి గారు, ప్రధానంగా అన్ని వైపులు అన్ని చోట్ల నిర్లక్ష్యమే కనిపిస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. గత కొంతకాలంగా కూడా కరెంటుకు సంబంధించిన అనేక ఇబ్బందులకు సంబంధించిన వార్తలు చూస్తూ ఉన్నాము. ఎండాకాలం స్టార్ట్ కాకముందే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటే రేపటి నాడు ఏంది పరిస్థితి అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక్కడ ఒక ఊర్లో దాదాపు 1.5 నుంచి కూడా పొద్దుగా తెల్లారి లేచినప్పటి నుంచి కరెంటు కట్ అవుతుందంట. అండ్ సిటీలో కూడా హైదరాబాద్కి సంబంధించి కూడా అనేక చోట్ల కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా వెలగట్లేదు, పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తా ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ముందు చూపులు లేకపోవడము, ఇంకోవైపు గరిష్ట విద్యుత్ డిమాండ్కి సంబంధించి కూడా ఈ పొంతం లేని లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఈ విధంగా కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందని భావించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, సాగర్ శ్రీశైలం సిచ్యువేషన్ ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు స్వేచ్ఛ గారు, వాస్తవంగా తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. కరెంటు 9 గంటల కరెంట్ అని చెప్పింటే అది కూడా 7 గంటలు వచ్చేది, దఫాలుగా వచ్చేది. అటువంటి దాన్ని కేసీఆర్ గారు గడిచిన 9.5 ఏళ్లలో పరిపాలనా కాలంలో అద్భుతంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొత్తం ఒకవైపున వెంటనే సప్లైకి అవసరమైనటువంటి బయట రాష్ట్రాల నుంచి ఒప్పందాలు చేసుకొని తెస్తూ ఇక్కడ ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచేటటువంటి 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నటువంటి దాన్ని 20,000 మెగావాట్ల విద్యుత్తుకు తయారు చేయటం వరకు తీసుకొచ్చవచ్చు. కనీసం దాన్ని ఆపరేట్ చేసి వాటిని ఉపయోగించుకునేటువంటి స్థితిలో కూడా ఇవాళ కాంగ్రెస్ లేరు. మనం చూస్తాం, మొదలు వచ్చిన రోజు నుంచి ఎప్పుడు కరెంటు పోకుండా ఎప్పుడు లేదు. ఎప్పుడు వాళ్ళ ఏదైనా ఒక సమావేశం చూస్తున్నాం కదా, బయట ఓ సమావేశం జరుగుతున్నాడంటే మంత్రుల సమావేశాల్లో కరెంటు పోయి కూర్చున్నటువంటిది 100 సందర్భాలు చూసి, 100 సందర్భాలు ఒక రెండు కాదు. అటువంటిది వాళ్ళ ప్రజలు రోడ్డుకి ఎక్కారు. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. ప్రజలు రోడ్డుకి ఎక్కి వాళ్ళ కరెంటు ఒకవైపున. ఇంకా చూస్తుండగానే మనం శ్రీశైలం చూసినాం, నాగార్జున సాగర్ చూసినాం. మనం టీఆర్ఎస్ పార్టీ మాట్లాడేంత వరకు, హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కూడా కృష్ణా జలాలని ఆంధ్ర తరలించుకుపోతుంటే కూడా చోద్యం చూసింది తప్ప మాట్లాడలే. మొత్తం నీళ్ళంతా తరలించుకుపోయిండు, అయిపోయింది. వాళ్ళ వాటాకు మించి తీసుకుపోవాల్సినటువంటి వాటాకు ఎక్కువగా తీసుకుపోయి మనకు బొక్క పట్టా కూడా కనీసం దాన్ని సేమ్ గదే విద్యుత్ ఉత్పత్తి. శ్రీశైలం విద్యుత్ జనరేషన్ జరగాలి, దాని మీద దృష్టి లేదు, వీళ్ళకు ధ్యాసే లేదు. ఇప్పటికి మనకు అవసరమైంది ఏంది, దాదాపు 310 మిలియన్ యూనిట్ల పవర్ అవసరం ఉంటే 159-160 మిలియన్ యూనిట్ల పవర్ని బయట నుంచి కొనాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కొంటున్నాం. ఎక్కడ మేనేజ్మెంట్ లేదు వీళ్ళకు, కనీసం అసలు ఏ ధ్యాస లేదు. ఎంతసేపు టీఆర్ఎస్ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలి, లేని బురద జల్లాలి,
పబ్బం గడుపుకోవాలి. ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి వీళ్ళని తరిమే పరిస్థితి వచ్చిందంటే వెంటనే ఇంకేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇవాళ ఇప్పటికీ దాదాపు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఏంది ఇది అసలు? ఇది ఒక బాధ్యత గల ప్రభుత్వం చేసే పనేనా? ఒకవైపు కరెంటు, ఒకవైపు ఇది మొత్తం ఇవాళ అటు శ్రీశైలం ఏమో ఇటు తరలించకపోతుంది, కాళేశ్వరంనేమో కుట్రపూరితంగా వంకర బుద్ధితోటి అట్లా నాశనం చేసాం. దానివల్ల కాళేశ్వరం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. భూగర్భ జలాలు ఏది మేనేజ్మెంట్ లేదు. అంతిమంగా ఏమైపోయిందంటే పవర్ జనరేషన్ అనేది ఇవాళ తప్పనిసరి తెలంగాణలో రైతాంగం కానీ, డొమెస్టిక్ కానీ, ఇండస్ట్రీస్ కానీ పవర్ మీద డిపెండ్ కావాలి. వేరియస్ రీజన్స్, డ్యూ టు వేరియస్ రీజన్స్. ఎక్కడికైనా ఉన్న సోర్సుని మీరు నాశనం చేస్తుంది. బయట నుంచి ఉన్నటువంటి వాటిని ఒప్పందాలు, పీపీఎస్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మీద రాజకీయం చేస్తుంది, చిల్లమనాలు రాజకీయం చేస్తుంది. ఇంకా ఇంకెట్లా పరిపాలన ఎక్కడేస్తారు? రాజకీయం తప్ప వీళ్ళకు పరిపాలన లేదు. కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్న మాటలు మనం ఒక్కసారి చూద్దాము. ఒక రైతు ఎటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి కాంగ్రెస్ హయాంలోనే, దానికి సంబంధించి కొంచెం వాల్యూ లేదని చూస్తున్నాం. సో తనకి నష్టం జరిగింది, కాంగ్రెస్ హయాంలోనే నాకు న్యాయం చేయండి అంటూ స్వయంగా ఒక కాంగ్రెస్ నేతనే మాట్లాడుతున్న పరిస్థితి. అటువంటి నాకు నష్టం జరిగింది, మీరు పరిహారం ఇవ్వండి అని కూడా ఆయన డిమాండ్ చేస్తారు. అంతే, ఏం చేస్తాను ఇక్కడ ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఇలా ఎక్కడికక్కడ ఇదే సమస్య, కరెంట్ సమస్య. డొమెస్టిక్ ఇళ్లలోనే ఎప్పుడు 2 గంటలకోసారి ఏదో కరెంటు పోతూనే ఉంది, వస్తూనే ఉంది, పోతే ఎప్పుడు పవర్ కంటిన్యూ అనేది కాన్స్టెంట్గా గంటలో 1-2 నిమిషాలన్నా పోకుండా లేని పరిస్థితి తీసుకొచ్చు. ఇదివరకు డొమెస్టిక్ 24 అవర్స్, కేసీఆర్ గారు 24 అవర్స్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే తప్ప అప్పటికప్పుడే అది కూడా 5-10 నిమిషాల్లో రెక్టిఫై చేసింది మ్యాక్సిమం ఇష్యూ వస్తే. కానీ ఎక్కడ ఇంత ఇంటరప్షన్ ఉండేది కాదు. ఇవాళ పవర్గా వ్యవసాయం అయితే చెప్పే పరిస్థితే లేదు. డొమెస్టిక్, ఇండస్ట్రీస్ మళ్ళీ సేమ్ పాత రోజులు తీసుకొచ్చి 2014 కంటే ముందు పరిస్థితి. శ్రీశైల్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నిజంగా అంటే? సమస్యలు తీవ్ర రూపం దాల్చేస్తున్నాయి సంవత్సరంన్నర కాలంలోనే. ఎంతసేపటికి అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉంటే ఒకవైపు సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు, నేతలు, కార్యకర్తలు వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళే ఉన్న వాస్తవ పరిస్థితిని బయట పెడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో అటెన్షన్ డైవర్షన్స్ ఇంకా పనిచేస్తాయా అసలు? స్వేచ్ఛ గారు, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పిండు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ రాష్ట్రం కంటే ముందు సమైక్య రాష్ట్రంలోనే బాగుండేది అని అన్నాడు. ఆయన చాలా స్పష్టంగా ముఖ్యమంత్రిగా ఆయన పబ్లిక్ గానే అన్నాడు. సో సమైక్య రాష్ట్రంలోని రోజులకి మనల్ని తీసుకుపోవాలనుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదులు ఏమన్నారు? రాష్ట్రం వస్తే కరెంటు కష్టాలు మళ్ళీ వస్తాయని. ఆ మాట నిజం చేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కరెంటు కష్టాలు, తెలంగాణ అనేది ఒక విఫల ప్రయోగం అని నరేంద్ర మోడీ ఎట్లా అయితే పార్లమెంట్ లో పదే విషయం జరుగుతున్నాడో, రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ మీద ఒక కక్ష కట్టున్నాడు. మీరు చూడండి, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సిస్టమేటిక్ గా పద్ధతి ప్రకారం ఓవర్ టైం వర్క్ చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పని చేస్తున్నారు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు నిజానికి నేను గతంలో కూడా చెప్పిన, ఆయన 97 ప్రాంతంలోనే తెలంగాణ ఎట్లాంటి గోసలు పడ్డది అనేది ఆయన ఎంతో మందితో చర్చించి ఆయన అధికారంలోకి రాకముందే రాష్ట్రం రాకముందే నిజానికి ఒక బ్లూ ప్రింట్ వేసుకొని రాష్ట్రం సిద్ధించగానే వెంటనే మనం ఫోకస్ చేయాల్సిన రంగాలు విద్యుత్ రంగం, సాగునీటి రంగం అనేది ఆయన దృష్టి పెట్టి మొత్తం ప్లానింగ్ వేసుకొచ్చిండు. ఆయన కాళేశ్వరము ద్వారా నీళ్లు, తర్వాత ఎక్కడికక్కడ
ఆ, 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 కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణలో భాగంగా మిషన్ కాకతీయ ద్వారా ఈరోజు తెలంగాణ అంతా కూడా భూగర్భ జలాలు మా తాండూరు లాంటి వెనకబడ్డ ప్రాంతంలో కూడా ఈ రోజు 60-70 Yes. మీటర్లలోపు నీళ్లు వస్తున్నాయి అంటే అది ఎంత దార్శనికత అయి ఉండాలి. అట్లాగే కరెంటుకు సంబంధించి కూడా ఆయన ఛత్తీస్గఢ్ తో ఒప్పందాలు చేసుకొని పీపీపీలు చేసుకొని చేస్తే ఈ రోజు మీరు చూడండి చాలా సిస్టమేటిక్ అని నేను ఎందుకు అంటున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వాటి మీద పడ్డది. కాళేశ్వరం మీద ఒక అపనింద తీసుకొచ్చింది. మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే నానా రభస చేసింది. ఈ రోజు ఎస్ఎల్బిసిలో ఏమైతుందో మనం అందరం చూస్తున్నాం. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోతే జరిగిన నష్టము అది పెద్ద నష్టం కాదు, దానికి రిపేర్లు చేసుకోవచ్చు, అందులో ఒక్క ప్రాణం కూడా పోలేదు. సో అట్లా కాళేశ్వరం మీద పడి కాళేశ్వరాన్ని కేసీఆర్ పాలనని వాళ్ళు చాలా చాలా లో లైట్ లో చూపించాలని ప్రయత్నం చేశారు. అట్లాగే విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కూడా పదే విచారణలు, ఎంక్వైరీలు, కమిషన్లు, ఇంకా వీళ్ళకి వంతపాడే మీడియా వాళ్ళు వండివార్చే కథనాలు, వాటన్నిటికీ తోడుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవైతే ప్రాధాన్యాలు అయి ఉండాలో రాష్ట్రానికి, ప్రజలకి 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, రైతులకి వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, సాగునీరు, తాగునీరు, కడుపు నిండా ఇచ్చే తాగునీరు బేసిక్ అవసరాలు తీరిస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు శ్రమజీవులు, కష్టపడి పనిచేసే వాళ్ళు, అది వ్యవసాయం గాని ఇతర రంగాలు గాని వాళ్ళు సంపద సృష్టిస్తారు. కాబట్టి ఆ రోజు మనం సర్ప్లస్ లో ఉన్నాం. ఈ రోజు నెలకి 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయం మైనస్ లో ఎందుకుందంటే ఎందుకుంది. సో కాబట్టి ఈ రోజు చాలా స్పష్టంగా ప్రభుత్వమే కోదండరెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన ఆ వ్యవసాయ అదేదో ఆ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నాడు కదా, ఆ నీళ్లు లేవు పంట చేయకండి అని చెప్తా ఉన్నాడు. కరెంటు ఉండడం లేదు. ఇది ఏంటంటే చాలా సిస్టమేటిక్ గా చేస్తున్నారు. వాళ్ళ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఒక ఇంట్రెస్టింగ్ మాట అన్నారు. స్వేచ్ఛ గారు ఆమె ఏమన్నారంటే మన ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోలేకపోతున్నది అని అన్నారు. అమ్మ మీనాక్షి నటరాజన్ గారు, మీ ప్రభుత్వం చేసిన పనులు కనుక చెబితే మీరు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో 0 ఓట్లు వస్తాయి. ప్రజలు చెప్తున్నారు ఆల్రెడీ, ప్రజలు చెప్తున్నారు వాళ్ళు చేసిన పని ప్రజలే రోజు చెప్పుకుంటారు సోషల్ మీడియాలో. మీ ప్రభుత్వ నిర్వాహకం మీనాక్షి నటరాజన్ గారు అట్లా ఉన్నది. దయచేసి మీరైనా రాహుల్ గాంధీ గారికి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. మరి ఆయన కరెక్ట్ రిపోర్ట్ ఉందో లేదో, లేదే కురుక్షేత్ర యుద్ధంలో సంజయుడు చెప్పినా కూడా వినపడని, కనపడని, చూడదలుచుకొని ధృతరాష్ట్రంలాగా రాహుల్ గాంధీ ఉన్నారో గానీ ఈ రోజు సిస్టమేటిక్ గా వ్యవస్థను విధ్వంసం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఆయన ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికతోనే చేస్తా ఉన్నాడు. అది కాంగ్రెస్ పార్టీ గమనించాలి. దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చైతన్యం వచ్చింది, తిరగబడతా ఉన్నారు. మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతి వర్గం ఈ రోజు రోడ్డు ఎక్కింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తుంది. అప్పటిదాకా ఈ కష్టాలు మరి అదేందో చెప్తుంటారు కదా, కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తంటున్నాడని, అట్లా ఉంది ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం. చాలా 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 దురదృష్టకర పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి స్వేచ్ఛ గారు. రైట్ శ్రీశైల్ గారు, అంటే మీనాక్షి నటరాజన్ ఏదో వాళ్ళ అంతర్గత సమస్యలన్నీ తీర్చడానికి ఏదో చేస్తారని వాళ్ళంతా ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆమె మళ్ళీ పాతబద్ధాలే వల్లే వేస్తే మాత్రం ఇంకా దుర్భరమైన పరిస్థితుల్లో ఎదుర్కోక తప్పదు కాంగ్రెస్ అనేది చాలా స్పష్టమవుతుంది. రవి గారు ఇంతకుముందు శ్రీశైల్ గారు అన్నట్టుగా, అంటే వాళ్ళు ఏదో చేసింది చెప్పుకుంటే బాగుంటుంది అనుకుంటే ఏం చేసిండ్రో అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. సాగునీళ్ళ కోసం రైతులు రోడ్డెక్కిన జనగామ మండలం వర్లకొండ విలేజ్, ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ యూరియా కోసం అంత క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. ఇంకోవైపు సాగునీటి కోసం అధికారులను నిర్బంధించారు. నిజామాబాద్ జిల్లా సాలూర క్యాంపు దగ్గర అంట నిజాం సాగర్ చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే పేట కొడంగల్ భూసేకరణ సర్వేను అడ్డగించిండ్రు. బలవంతంగా భూసేకరణ చేయొద్దు అని అంటూ ఇక్కడ మీ కిసాన్ సంఘర్ష సమితి సమావేశంలో అక్కడ రైతుల సమావేశం పరిస్థితి. ఇంకోవైపు పశువులకు మేతగా వరి పొలాలు పోతున్న పరిస్థితి. సో ఏం చేసిండ్రు అని అంటే ఇది నీటిపారుదల శాఖ అధికారుల మీద రిజర్వాయర్ పనులు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే మీద పోలీస్ స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేసిండ్రంట. నగర్ కర్నూలు జిల్లా బల్మూరు సమీపంలో ఇది జరిగింది. సో ఏం చేసిందంటే ఇది చేసింది కాంగ్రెస్. ఏం చేసిందంటే ఈ కార్యకలాపాలకు పాల్పడింది. మరి ఇట్లా చేస్తే ఇవి చెప్పుకుంటే ఏంది పరిస్థితిగా? ఇప్పుడు స్వేచ్ఛ గారు పాపం మీనాక్షి నటరాజన్ గారు కొంత ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొంచెం అరుదైన, కొంచెం ఒక ఇష్యూ బేస్డ్గా కొంత జెన్యున్గా పనిచేసే లీడర్లు ఒకరు చిన్న స్థాయి నుంచి వచ్చినట్టుంది. పాపం ఆమెకు నిజమే
చేసింది చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు, చెప్తలేరు. కానీ ప్రజలు చెప్తున్నారు వీళ్ళు ఏం చేసింది. Yes. దాచిపెడతారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళు చేసింది దాచిపెడతారు. దాచిపెట్టి అధిష్టానానికి మీకు నేను కూడా విజ్ఞప్తి చేసిన నా మీనాక్షి నటరాజన్ గారికి, మీ వాళ్ళు దాచిపెడుతున్నారండి అన్ని విషయాలు. దయచేసి ఇప్పటికి ప్రజలు చెప్తారు, మీరు దాచిపెట్టినా కూడా ప్రజలు చెప్తున్నారు, మీ వాళ్ళు చెప్పింది వినకండి, ప్రజలు చెప్తుంది వినండి. మీనాక్షి నటరాజన్ గారు దాన్నే అధిష్టానానికి రాహుల్ గాంధీ గారికి చెప్పండి. ఎన్నికల ముందు వచ్చి మాకు తెలంగాణ ప్రజలకు చెప్పిపోయింది. వాళ్ళు చెప్తున్నారు, ప్రజలు ఏం చెప్తున్నారు ఇప్పుడే మీరే చూపించినారు. ఎస్ మాకు నీళ్ళు మంచినీళ్ళు లేవు మహాప్రభు, మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి రోడ్లు ఎక్కారు. కరెంటు లేదని చెప్పేసి ప్రజలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇంకో దగ్గర అధికారులను నిర్బంధించారు, మీ సంగతి ఏంది అని చెప్పేసి, ఇదేంది అని చెప్పేసి. ఇంకోటి భూసేకరణ చేయొద్దు అని చెప్పేసి రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చిన్న చిన్న ఇప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు చేస్తున్నటువంటి మొన్నటి దాకా ఏంటి మూసి పేరు మీద వేల మంది బాధితులని రోడ్డు మీద పడేసి దౌర్జన్యంగా రాత్రాదే బుల్డోజర్లు పెట్టి వాళ్ళ బతుకులు కూలుస్తుంటే బాసడగా నిలబడి టీఆర్ఎస్ పార్టీ కాపాడింది. ఇంకా మీకు ఆర్తనాదాలు వినిపించలే. హైడ్రా బాధితులు పొట్టుగా తిట్టారు మిమ్మల్ని, మీ పార్టీని, మీ నాయకుల్ని, ఢిల్లీ నాయకుల్ని కూడా పొట్టుగా తిట్టారు. చిన్న పిల్లలు తిట్టారు, స్కూల్కి పోయే పిల్లలు, మాటలు రాని పిల్లలు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నటువంటి బుడి అడుగులు వేసేటటువంటి పిల్లలు కూడా మీరు చేసేటటువంటి గొప్ప పనులు, మహాకార్యాల్ని, ఘనకార్యాల్ని పొట్టుగా తిట్టిర్రు. మీకు ఇంత వెసులుబాటు ఉంటే మీనాక్షి నటరాజన్ గారికి ఎప్పుడన్నా కొంచెం ఈ 14 ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి ఏమనుకున్నారో ఒక సోషల్ మీడియాలో మీరు ఒక్కసారి ఎక్కడన్నా 2 గంటలు కూర్చొని ఎవ్వరు మీ నాయకుల్ని పక్కకు పెట్టుకోకండి. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్ని ఎవరిని కూడా, చిన్నోని పెద్దోని ఎవరిని కూడా పక్కకు పెట్టుకోకుండా మీరే ఒంటరిగా కూర్చొని కొంచెం ఆ సోషల్ మీడియాలో చూడండి ఏం జరిగింది తెలంగాణ 14 నెలల్లో. ఆ బాధితులు చెప్తారు, వాళ్ళు రోడ్లు ఎక్కినట్టు. లగచర్లలో మీరు చేసిన నిర్వాహకం ఏందో పాపం. లగచర్ల ఆదివాసీ బంజారా బాధితులు, అంబాడి బిడ్డలు, ఢిల్లీకి వచ్చి ఆడబిడ్డలు నిండు గర్భిణి జ్యోతి, నిండు గర్భిణి ఢిల్లీకి వచ్చి కూడా మొరపెట్టుకున్నా కూడా ఈడ మీ వాళ్ళకు పట్టాలే. ఢిల్లీకి వచ్చి మానవ హక్కుల కమిషన్కి ఇచ్చిండ్రు, SC/ST కమిషన్కి ఇచ్చిండ్రు, మహిళా కమిషన్కి ఇచ్చిండ్రు, అయినా కూడా మీకు పట్టలే. ఇప్పటికైనా మీరు అన్నమాట మాకు కూడా మంచిగా అనిపించింది. మీరు మనం చేసింది చెప్తలేం, చెప్పండి అని చెప్తుంది. ఇప్పటికైనా మీ వాళ్ళు ఎట్లా చెప్పరు, మీరన్నా కొంచెం కనుక్కోండి. మీనాక్షి నటరాజన్ గారు అధిష్టానానికి చెప్పండి అంతే. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏమో మాటలు హామీ ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, 6 పాపులిస్టిక్గా 6 గ్యారంటీలు అని చెప్పారు, పచ్చి అబద్ధాలు చెప్తారు. అవి చెయ్యకపోగా ప్రజల ఉసురు పోసుకుంటారు. ఇవాళ ఏమైంది, 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 55-60 మంది గురుకుల విద్యా పిల్లలు చచ్చిపోయి. నీకు మహిళ చేనేత కార్మికులు దాదాపు ఒక 10-15 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుని. ఏ వర్గాన్ని మీరు హాయిగా పడుకొని ఇచ్చిర్రు ఈ 14 నెలల్లో? సబ్బన్న వర్గాలను ప్రతి వర్గాన్ని వేధించి రాసి రంపాన పెట్టి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది. ఇంకా పైగా ఎవరైనా మాట్లాడేటటువంటి వాళ్ళని తీసుకుపోయి ప్రశ్నించేటటువంటి వాళ్ళని, మీరు ఈ మాట చెప్పిన మాట ఇలా మోసం చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి వాళ్ళని గొంతు నొక్కి తిని అయినా ధైర్యంగా నిలబడితే కేసులలో పెట్టాలని పెడతారు. ఎంతోమంది జైల్లో పెడతారు, జర్నలిస్టులను జైల్లో పెడతారు, జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెడతారు, ప్రతిపక్ష నాయకుల మీద పెడతారు, ప్రజా సంఘాలు. తాజాగా హరీష్ రావు మీద కూడా ఇంకొక అక్రమ కేసు, లేటెస్ట్గా హరీష్ రావు గారి మీద, ఇప్పటి KTR గారి మీద, హరీష్ రావు గారి మీద అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే అటు ఢిల్లీ పోయినా, ఇంకా ఏడబోయినా, ఈడ కూర్చున్నా, ఇంట్లో కూర్చున్నా, ఆయన హైకమాండ్ మహల్లో కూర్చున్నా, ఏదో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ మహల్లో కూర్చున్నా, ఇంకెక్కడ కూర్చున్నా, చేసే పని ఏంటంటే KTR గారిని ఎట్లా జైల్లో పెట్టాలి, హరీష్ రావు గారిని ఎట్లా జైల్లో పెట్టాలి, వాళ్ళకు మద్దతు ఉండేట వాళ్ళ కోసం నిలబడి పనిచేసేటటువంటి వాళ్ళని ఎట్లా వేధించాలని. ఇవే తప్ప మీరు ప్రజలకు మనం ఇచ్చిన మాట ఏంది, ప్రజలకు ఇచ్చినటువంటి కష్టం ఏంది, దుఃఖం ఏంది, ఎందుకు వచ్చింది, 9.5 ఏళ్ళు మంచిగా హాయిగా జరుగుతున్నటువంటి పరిపాలన ఎందుకు ఆగం చేస్తే, మనము కరెంట్ ఎందుకు ఆగం చేస్తే, నీళ్ళు ఎందుకు ఆగం చేస్తే, రైతులను ఎందుకు రోడ్డు మీదకి వచ్చేటట్టు చేస్తే, గురుకుల విద్యార్థుల్ని ఎందుకు ఒక్కసారి ఆలోచించగా రేవంత్ రెడ్డికి కేవలం తన సీటు మీద మాత్రమే దాన్ని ఎట్లా కాపాడుకోవాలనేది మాత్రమే ప్రధానంగా ఆయన ఉన్న మెయిన్ రంది ఏంటంటే అదొకటే అన్న చర్చ అయితే నడుస్తున్నది. శ్రీశైల్ గారు, అంటే ఈ ఒక అభద్రతా భావంతోనే ఈ 14-15 నెలల కాలం నుంచి కూడా రేవంత్ రెడ్డిని డ్రైవ్ చేస్తా వెళ్ళింది. ఆ అభద్రతతోనే దాని కుర్చీని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగానే పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసిందనే చర్చ మొదటి
మొదటి నుంచి నడుస్తుంది. అండ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా కూడా బయటికి బాహాటంగా మాట్లాడలేకపోయినా ముఖ్యమంత్రి అయిపోయింది కాబట్టి అంతర్గతంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సీనియర్లు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరూ కూడా కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇచ్చుకుంటా పోయినరు. సో ఆయనకు చెక్ పెట్టడానికి మీనాక్షి నటరాజన్ ఆమెను ఇక్కడికి పంపించిండ్రు అనేది ప్రధానంగా చర్చ నడుస్తున్న తరుణంలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి మానవత్వం లేదు అనేది విషయం చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించి అర్థమవుతుంది. మరి మేడిగడ్డకు పరుగున వచ్చిన రాహుల్ గాంధీ మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఎస్ఎల్బీసీ టనల్ ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కనీసం మరి ఎందుకు రాలేదు అనే చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి రాలేదు, రాహుల్ గాంధీ అసలే రాలేదు. మరి రాహుల్ గాంధీకే మానవత్వం లేనప్పుడు, తెలంగాణ మీద కనీసం కన్సర్న్ లేనప్పుడు మరి ఈమె ఏ పార్టీ చూస్తారు, ఏ పార్టీ చేస్తారు? సో అల్టిమేట్గా కేవలం రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు అనేవి వీళ్ళు పట్టించుకోరు అనేదే పదే పదే నిరూపితమవుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు స్టిల్ కూడా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి, వాళ్ళ విషయాలు వ్యవహారాలు చక్కదిద్దుకోవడానికి అంత జరుగుతుందన్న భావన కనిపిస్తుందా? స్వేచ్ఛ గారు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్, మన ఇందాక రవీణ చెప్పినట్టుగా మీనాక్షి నటరాజన్ గారు చాలా కింద స్థాయి నుంచి వచ్చారు, చాలా రాహుల్ కి నమ్మిన బంటు, అండ్ చాలా సింపుల్ జీవనం అనేది మనం మీడియాలో చదువుతున్నాము. ఆమె హైదరాబాద్ కి ట్రైన్ లో వచ్చిండ్రు, ఆమె ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు, ఆమెకు ఫ్లెక్సీలు ఏం కట్టొద్దు, వెల్కమ్ చెప్పొద్దు అన్నది ఇదంతా బాగుంది. కానీ ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది స్వేచ్ఛ గారు, పౌండ్ వైజ్ పెన్నీ ఫూలిష్ అంటారు. అంటే తెలుగులో వెనక నుంచి ఏనుగు పోయినా పర్వాలేదు కానీ ముందర నుంచి సీమ పోతుంది. అంటే వెనక నుంచి ఏనుగు అయినా పర్లేదు, ముందర నుంచి సీమలు పోవద్దు. అంటే వెనకాల రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబము ఒకరిద్దరు కేబినెట్ మంత్రులతో కలిసి ఎంతెంత పెద్ద పెద్ద అవినీతులు ఏమి చేస్తున్నా కూడా పర్వాలేదు. కానీ మీనాక్షి నటరాజన్ గారి సింప్లిసిటీ గురించి మాత్రం చిలవలు పలవలుగా కథనాలు వండి వారుస్తున్నాయి పేపర్లు. ఇది దౌర్భాగ్యం. మీనాక్షి గారు, మీ సింప్లిసిటీకి సలాం. కానీ మీ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఎన్ని దారుణాలు చేస్తున్నదో మీరు గమనించండి, మీరు రిపోర్ట్ చేయండి. చేయకపోతే అది మీ కర్మ. ఏంటంటే స్వేచ్ఛ గారు, భారతంలో, ఉత్తర భారతంలో ఒక కథ ఉంటది, అభిమన్యుని కొడుకు పరీక్షిత్తు. ఆయన మీద తక్షకుడు అనే పాము పగబడతాడు. దాని భయానికి ఈయన ఒంటి స్తంభం మేడలో ఉంటాడు, చుట్టూ పహారా ఉంటది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చున్నట్టు. కానీ ఒక యాపిల్ పండులో తక్షకుడు వచ్చి కాటేస్తాడు. అట్లా రేవంత్ రెడ్డి గారు ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేరు. ఇది చాలా 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 క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్. దానికి అన్ని రకాలుగా నిరసనలు మనం చూస్తా ఉన్నాం. ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, మీరు రాహుల్ గాంధీ గారు ఎస్ఎల్బిసి అంటున్నారు. ఎస్ఎల్బిసి దాకా కాదు, ఆయన ఈరోజు చికట్పల్లి రావాల్సి ఉంటది. ఆయన నిన్న ఈరోజు మీడియాలో వచ్చిందండి, మొన్న శివరాత్రి రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఎస్టీ గురుకుల హాస్టల్లో భోజనం లేక మీరు మధ్యాహ్నం పూట ఒక శివాలయంలో, రాత్రిపూట ఇంకో ఊరు శివాలయం పోయి తినిరండి అని అక్కడ విద్యార్థులకు చెప్పే దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. స్కూల్ పిల్లలకి బుక్కెడు బువ్వ పెట్టలేని ప్రభుత్వము, దాన్ని పట్టని రాహుల్ గాంధీ పోయి ఆయన ఎస్ఎల్బిసి సందర్శిస్తాడు, రేవంత్ రెడ్డిని నిలదీస్తాడు, లేకపోతే ఇంత ఇంత అవినీత, ఇంత అక్రమమ, ఇంత అసమర్థత అనేదో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాడు అనుకోవడం మనందరి వెర్రి భ్రమ. అది జరిగే పని కాదు. రాహుల్ గాంధీకి కప్పం అందేంత వరకు ఆయన ఏమి మాట్లాడు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైంది, ఎంత విఫల ప్రభుత్వం ఈ రోజు అయింది, ఎంత హాస్యాస్పదంగా నీళ్లు, క్వార్టరు అని మాట్లాడే మంత్రులు సొరంగంలో అంత టన్నెల్లో 12 కిలోమీటర్ల లోపల ఫోన్ సిగ్నల్ వచ్చింది, ఫోన్ మాట్లాడండి అని మాట్లాడే ఒక ఏమనాలో వాళ్ళని ఒక కొత్త పదం కనిపెట్టాలి ఇప్పుడు ఇట్లాంటి మంత్రుల్ని. పక్కన మీరు హిమాచల్ సర్కార్ చూసుకుంటే ఆడ పూర్తిగా విఫలమై దేవాలయాలు ఇచ్చే ఆలయ ట్రస్టులు డబ్బులు ఇవ్వండి బాబు గవర్నమెంట్ నడుపుకోవడానికి అని అంటున్నారు. ఈ రోజు తెలంగాణ పరిస్థితి అట్లాగే ఉంది. అంటే అడుగడుగున వాళ్ళ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి శ్రీశైల్ గారు. అడుగడుగున కాంగ్రెస్ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ కూడా ప్రధానంగా జాతీయ స్థాయిలో కూడా అన్ని వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే అబద్ధాలు చెప్పి ఊదరగొడుతుందో అక్కడ కూడా కేవలం అబద్ధపు ప్రచారాలు మాత్రమే నమ్ముకుంది అనేది పదే పదే చాలా ఎవ్రీడే డే టు డే వాళ్ళ యాక్టివిటీస్లో కనిపిస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రచారం చేసుకుంటున్నారని. రవి గారు, ఉన్నదాన్ని ఆగం చేసుడే కాంగ్రెస్ పని, కాంగ్రెస్కి చేతనైంది అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు మెయిన్గా ఎమ్మెల్సీ సీట్స్కి సంబంధించి కూడా ఒక 3 కాంగ్రెస్కి వెళ్తే, ఒకటి బీఆర్ఎస్కి వస్తే, ఇంకొక
మిగిలిన ఇంకొకటి ఎవరికి ఏం జరగబోతుంది అనేది కీలకంగా చర్చ నడుస్తుంది. వీళ్ళు పార్టీ ఫిరాయించిన వాళ్ళు మరి ఎటువైపు ఉంటారు అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ పరిస్థితి చేరినప్పటి నుంచి అడకత్తెలో పోక చెక్కలాను బయటికి చెప్పుకోలేరు, లోపల అక్కడ ప్రశాంతంగా ఉండలేరు. స్వేచ్ఛ గారు నిన్న మొన్న కూడా చూసినాం. మీరు చెప్పిన దానికి గద్వాల్ ఎమ్మెల్యే ఆల్రెడీ జరుగుతుంది. ఈ 4వ తారీఖున సుప్రీంకోర్టులో 10 మందికి సంబంధించినట్టు విచారణ, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద విచారణ జరుగుతుంది. దాదాపు ఒక ఆశాజనకంగా ఆ రోజు ఎదుర్కొనేది. ఆ నేపథ్యంలో చూసి మొన్ననే పోయి ఫ్లెక్సీలు పెట్టుకునేది వాళ్ళే, పెట్టించుకునేది వాళ్ళే. ఎందుకైనా మంచిది, మళ్ళీ సుప్రీంకోర్టులో ఇది ఒక ఆధారం అవుతుందేమో, ఇంకోటి అవుతుందేమా అని చెప్పేసి భయంతో మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గారే పోయి పోలీస్ స్టేషన్లో నా మీద ఇట్లా పెట్టాను అని చెప్పేసి ఏదో కేసు ఇదని అన్ని డ్రామాలు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళ వాస్తవం కాంగ్రెస్ పార్టీ డోకాబాద్ చేసింది. ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని బుల్డోజ్ చేసుకుంటూ పోయింది, పాతరేసుకుంటూ పోయింది, ఆ విలువల్ని పాతరేసుకుంటూ పోయింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అది ఒక యజ్ఞంలాగా కొనసాగించారు. టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాజ్ చేయడం కోసం 2006 నుంచి ఇప్పటికీ అదే ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి రాహుల్ గాంధీ గారు సర్టిఫికేట్ ఇస్తున్నారు బ్రహ్మాండంగా, దాని వెనక అది వస్తుంది. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం భగవద్గీతలాగా రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఇదే అని చెప్పేసి తిరుగుతుంటారు. అదొక డ్రామా. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి 5 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అది ప్యూర్లీ ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటిది 5. దాంట్లో టీఆర్ఎస్ బలం మొత్తం ఒక 119లో యావరేజ్గా ఒక్కొక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి వస్తుంది. ఓటేస్తే గెలుస్తారు. టీఆర్ఎస్కు ఉన్న వాస్తవ బలం 38, ఒరిజినల్ టెక్నికల్గా 38 శాసనసభ్యులు ఉన్నారు. అంటే 21 మంది ఒకటి కంపల్సరీ గెలుస్తుంది. రెండవ దానికి అవసరమైనటువంటి దాములుగా కూడా 17 మంది సంఖ్య ఉన్నది. 17 మంది ఉన్నారు రెండవ ఎమ్మెల్సీ గెలవటానికి కూడా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్. రేపు విప్పిస్తే మిగతా 10 మంది పక్కకు పోయినటువంటి 10 మంది కంపల్సరీ వాళ్ళు వేస్తే ఇటు ఓటు వేయాలి, లేకపోతే అటు పార్టీ ఫిరాయింపుల కన్నా ఎదుర్కోవాల్సింది. ఇంకా సమస్యలే తప్పనిసరి. ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు తెలంగాణలో. వచ్చినప్పటి నుంచి శాసనమండలిలో ఎమ్మెల్యేల నుంచి ఏకగ్రీవంగానే జరుగుతూ వచ్చినాయి. మొన్నసారి కూడా ఏకగ్రీవంగానే జరిగినాయి 3 వచ్చాం. ఇవాళ ఖచ్చితంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీగా కూడా మేము కూడా ఎవరైతే మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, పార్టీని మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రజల ముందు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉన్నది. 2, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటిది విలువలు, రాజ్యాంగాన్ని కాపాడుతాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తూ ఒకవైపు చెప్తూ అవసరమైతే ఏఐసీసీ ఏం చెప్పింది, పార్టీ ఫిరాయింపుల చట్టం ఇంకా సమర్థవంతంగా అమలు అయితలేదు, స్పీకర్కు దీనికి కొన్ని అధికారాలు ఉండటం వల్ల చర్యలు అయితలేదు, ఇది యథేచ్ఛగా చేస్తున్నటువంటిది. దాన్ని అవసరమైతే దాంట్లో షెడ్యూల్ 10 సవరించి సెక్షన్ 10 సవరించి కూడా సమర్థవంతంగా దాన్ని అమలు చేస్తాము అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఏఐసీసీనే హామీ ఇచ్చింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తుంగలో దొక్కి సేమ్ వాళ్ళు ఏదైతే ప్రాథమిక చెప్తున్నారో ఇక్కడ 10 మందిని టీఆర్ఎస్ వాళ్ళని తీసుకొని చేస్తున్నది. దాన్ని కూడా ప్రజల ముందు మేము నిలబెట్టాల్సినటువంటి, ప్రజల ముందు చెప్పాల్సినట్టు అవసరం. అందుకోసమే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని, మోసపూరిత వైఖరిని, వంచేటటువంటి వైఖరిని సమాజాన్ని ముందు పెట్టేందుకు అవసరమైనటువంటి కలిసి వచ్చిన ఉపయోగపడే ఒక ఆయుధంగానే వాడుకుంటాం, వదిలిపెట్టేది ఏం లేదు. ఇవాళ ఈ 5వ సీటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 3 వస్తాయి, మాకు 1 వస్తుంది యాజ్ క్లియర్గా. ఇంకొకటి 5వ సీట్ దగ్గరనే ఇది ఈ కాంగ్రెస్ నాటకం అంతా, మోసం అంతా బయటపడేటటువంటిది ఉంది. తప్పనిసరిగా మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ దీనికి సంబంధించి ఆ దిశలోనే నిర్ణయం తీసుకొని రేపు 3వ తారీఖు నుంచి నామినేషన్లు స్టార్ట్ అవుతుంది, 10వ తారీఖు వరకునే. దాంట్లో తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేది, వాళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అన్నటువంటిది ద్వంద్వ వైఖరి, నీతిమాలిన పనులు చెప్పేదేమో నీతివంతమైన మాటలు చెప్తుంటది, చేసేయన్ని నీతిమాలిన పనులు చేస్తుంది అన్నది సమాజం ముందు చెప్పాలి. వాళ్ళ మాటలు చెప్తే చాలు, చేతలు చేయాల్సిన అవసరం లేదు అన్న భావనలో కాంగ్రెస్ ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాల్లో అర్థమవుతుంది. అంటే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటే సరిపోదు, రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రజలందరికీ
ఉన్న హక్కులు ప్రభుత్వాలకు చేయాల్సిన ఈ విధుల గురించి చెప్తా ఉంటుంది, కానీ అన్నిటినీ కాలరాస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు అక్కడ హిమాచల్లో చూసుకుంటే దారుణమైన సిచ్యువేషన్, ఇక్కడ తెలంగాణ చూసుకుంటే సమస్య లేని ప్రాంతం ఉందా, సమస్య లేని డిపార్ట్మెంట్ అంటూ ఉన్నదా? ఎక్కడ కూడా లేదు. మరి వీళ్ళు రాజ్యాంగాన్ని ఎక్కడ గౌరవిస్తున్నట్టు? మరి రాహుల్ గాంధీకి నిజంగా చెప్తున్నాడు మాట అనుకుంటే మరి ఆయన పైనుంచి చెప్పిన మాట మరి ఇక్కడ పాటించాలి కదా, ఎక్కడ సంబంధం ఉండదు. ఈయన ఇక్కడ జాతీయ కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ అపోజిషన్స్ లాగా వ్యవహరిస్తున్న తీరుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక లోపాయికారిగా ఒకటైతారు. అంటే ఇక్కడ ఏ విధంగా ప్రజలని సమస్యలకు నెట్టేస్తున్నారు. మనం ఇప్పుడు కోరంటీ హాస్పిటల్ అని అంటే ఎంతమంది వెళ్తారు, ఎంత కీలకంగా ఉంటుంది సామాన్య ప్రజలకి, ఎట్లా ఉంటుంది? పూర్తి స్థాయి నిర్లక్ష్యం. కామన్ పీపుల్ యూటిలైజ్ చేసుకునే అన్ని సర్వీసెస్లో పూర్తి స్థాయి నిర్లక్ష్యం. కోరంటీ హాస్పిటల్ అని చాలామందికి తెలియదు ఏంటంటే, మామూలుగా పాపులర్ అయింది క్వారంటైన్కు పంపించారు అని చెప్పేసి మొన్న మనకు ఈ కరోనా టైంలో వచ్చింది. కానీ 150 ఏళ్ల క్రితమే ఇటువంటి వైరస్, ఇటువంటి జ్వరాలు వచ్చినప్పుడు వాటిని క్వారంటైన్లో ఉంచాలి అనేటువంటిది ప్రజలకు, సగటు సమాజానికి దూరంగా ఉంచి దాని నుంచి బయటంతా స్ప్రెడ్ కాకుండా చేసుకోవాలనేటువంటిది ఒక లేటెస్ట్ టెక్నాలజీతో అప్పటికే 150 ఏళ్ల క్రితం హైదరాబాద్లో నెలకొల్పింది క్వారంటైన్ దవాఖాన. చాలామంది తెలియదు అది. అందుకే దాని పేరు క్వారంటైన్ వచ్చి క్వారంటైన్ చేసేది హాస్పిటల్, క్వారంటైన్ ఫీవర్ హాస్పిటల్. దానికే జ్వరం తెచ్చేటట్టు చేసిరు వీళ్ళు. అంటే ప్రతిరోజు ఏది లేదు, దానికి కావాల్సిన డాక్టర్స్, అది నాట్ ఓన్లీ హాస్పిటల్, అది రీసెర్చ్ కమ్ హాస్పిటల్. అది మల్టీపర్పస్గా ఉండేటటువంటి హాస్పిటల్. ఫీవర్కి సంబంధించినటువంటి ఫీవర్ రిలేటెడ్ జ్వరాలకు సంబంధించినటువంటి రకరకాల జ్వరాలు, ఎన్నెన్నో రకరకాల జ్వరాలు వస్తుంది, వాటన్నిటిని పరిశోధించి వాటికి దాన్ని పరిష్కారం చూపుతూ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేటటువంటిది. దాంట్లో కూడా కనీసం ఇవాళ డాక్టర్స్ని రిక్రూట్మెంట్ని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని పనిచేయనీయకుండా, ఇంకోటి ప్రొఫెసర్స్, మిగతా రీసెర్చ్ మొత్తం దాన్ని హాస్పిటల్ అంతా నాశనం చేసి వీళ్ళు చెప్తానే కదా, ఈ ఒక్కటని కాదు మొత్తం. ఇంకా రాజ్యాంగం మీరు అన్నారు కదా, స్వచ్ఛ గారు మీరు చెప్పారు కదా, రాజ్యాంగం అనేది వైద్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, సంక్షేమం, ప్రజలకు ఇవన్నీ కూడా రాజ్యాంగ రాజ్యాంగ పీఠిక ఇచ్చినటువంటి మౌలిక అంశాలు. ఈ అంశాలన్నిటినీ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన వెంటనే 9.5 ఏళ్లలో ఒక్కొక్కటి ప్రజలకు ముందు వీటిని ఇవ్వాలి అని చెప్పేసి ఒక దృష్టి పెట్టి ఒక అద్భుతంగా ఒక మౌలిక సదుపాయాన్ని సృష్టించడం కదా ప్రజలకు. 9.5 ఏళ్లలో ప్రాక్టీస్లో ప్రజలు వాటిని ఎంజాయ్ చేసేటట్టుగా వాళ్లకు ఆచరణలోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇవాళ చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే, 70 ఏళ్లలో వీళ్ళు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కళాశాలలు 5 అంటే 5 కానీ కేసీఆర్ గారు గడిచిన 9.5 ఏళ్లలో దేశంలో ఇప్పటికే రాష్ట్రంలో లేవు. 30 జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టి 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టింది వాళ్ళు. అసలు దేశంలో ఎక్కడలేదు ఇవాళ అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి ది బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, అక్కడ కూడా లేవు. తీసుకొచ్చి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టడం అంటే చాలామందికి తెలియదు ఏంటంటే, బై డిఫాల్ట్ 250 బెడెడ్ హాస్పిటల్ని దాంట్లో నెలకొల్పడం. అంటే ఒక చిన్న ములుగు లాంటి జిల్లా కేంద్రం, వీళ్ళు రెవెన్యూ డివిజనే చేయలేదు దాన్ని. ములుగు లాంటి ఆదివాసీ ప్రాంతంలో జిల్లాని చేసి ఆ జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని పెట్టడం. నారాయణపేట లాంటి ఒక చిన్న ప్రాంతంలో మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజీని పెట్టడం. ఇట్లా 33 జిల్లాని చేసి 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టి అక్కడ 250 పడకల హాస్పిటల్, అక్కడ 100 పడకల హాస్పిటల్ పెట్టాలి వీళ్ళు 70 ఏళ్లలో. ఇది తీసుకొచ్చి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రజలకు చేరువ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఈ దేశంలో లేనటువంటి. ఇంకొక కేసీఆర్ గారు ఈ ఒక్క టర్మ్ ఉంటే వాటి ఫలితాలు అనేది ప్రజలకు అద్భుతంగా కనిపించాయి. ప్రాక్టీస్లో ఇప్పటికే 70-80% ప్రజలకు వచ్చింది. ఎక్కడికి తీసుకుపోయారు వీళ్ళు ఇవాళ? మళ్ళీ ఆఖరికి 80-85% డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో జరిగేది మొన్నటి వరకు. మళ్ళీ రివర్స్ చేసిరు వీళ్ళు. 9.5 ఏళ్లలో హాస్పిటల్కి పోవటానికి, గవర్నమెంట్ హాస్పిటల్ పోవటానికి ధైర్యంగా ప్రజల మీద
పరిపాలన మీద ప్రజా శ్రేయస్సు మీద ఉంటే బాగుండేది, కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కడ రాజకీయాలు. దోచుకుందామా, డబ్బులు దండుకుందామా, ఎక్కడ దోపిడీ చేద్దామన్న దాని మీదే ఉంది. శ్రీశైల్ గారు, ప్రధానంగా ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలి కొదిలేసి ప్రజలని రోడ్ల పాలు చేసి పట్టించుకోకుండా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? రాజ్యాంగంలో ఉన్న విషయాలన్నీ కూడా ఉల్లంఘించుకుంటా, వాళ్ళు ప్రాక్టికల్ గా ఉల్లంఘించుకుంటా ఇవాళ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? స్వేచ్ఛ గారు, గద్దరు ఒక పాట రాసిండు, అది ఒరే రిక్షా అనే సినిమాలో పెట్టుకున్నారు. అది ఏంటంటే, రాజ్యాంగం చట్టమని రంకెలేసి ఎగురుతావు పోలీస్ దోరో, నా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీస్ దోరో అని చాలా మంచి పాట. అది బాగుంటది, మీరు వినండి స్వేచ్ఛ గారు, అందరు కూడా వినమని కోరుతున్నా. ఈ రోజు ఆ పోలీస్ దోర ప్లేస్ లో రాహుల్ దోర అని పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుంది. నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని చెప్తూ ఇక్కడ మొత్తం రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేస్తున్న పరిపాలన ఈ రోజు నీ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నదయ్యా రాహుల్ గాంధీ గారు. మీరేదో పేరుకి జాతీయ పార్టీ గాని మీరు ఆ చాలా అధమ స్థాయి ప్రాంతీయ పార్టీ కింద మీరు పడిపోయినారు. ఈ రోజు చాలా దారుణం. ఇంతకుముందు చాలాసేపు పెట్టుకున్నాం. ఇది ఎట్లాంటిదంటే స్వేచ్ఛ గారు, పదే 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 మళ్ళా ఆవు వ్యాసం లాగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు పదే 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 చెప్తే అది నిజానికి చరిత్ర చరవడం అవుతుంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితి. అంటే కంపారిజన్ కి కూడా ప్రాంతీయ పార్టీ అనాల్సిన అవసరం లేదేమో. ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల ప్రాంతాల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ పోతున్నాయి. అధమ స్థాయి ప్రాంతీయ పార్టీ అన్న, అందుకే నేను నాట్ ఈవెన్ ప్రాంతీయ పార్టీ, చాలా అధమ స్థాయి ప్రాంతీయ పార్టీగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. చాలా చాలా ఏంటంటే తీవ్రంగా ఈ రోజు ఇంతకు ముందు ఒక మాట రవి గారు మాట్లాడుతూ ఒకటి సబ్బండ వర్గాలు అనే ఒక మాట అన్నాడు ఆయన. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా అసెంబ్లీలో నేను బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి నేను ఒక దేవుని లాగా మెస్సలాగా తనను తానే భావిస్తూ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజు మీరు చూడండి, ఏ యాక్సిడెంట్ జరిగినా ఏ పేద చనిపోయినా ఖచ్చితంగా ఈ 90% బహుజనుల్లోంచే ఉంటారు వాళ్ళు. మరి నువ్వు చేస్తున్నది ఏందయ్యా, వెనక నుంచి ఏనుగు ముందు నుంచి చీమ టైప్ లో నువ్వు చాలా ఒక విప్లవకారునిలాగా ప్రవచనకర్తలాగా అసెంబ్లీలో మాట్లాడతావు. నీ నోటి మాటలు వింటే గతంలో కూడా నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు స్వేచ్ఛ గారు దారుణమైన మాటలు మాట్లాడిన ఆయన. తెలుగుదేశం పార్టీ బీసీలకు వేదిక ఇచ్చింది, ఆలుగడ్డలు అమ్ముకునేటోళ్ళని మంత్రులు చేసింది, కళ్ళు గీసేటోళ్ళని మంత్రులు చేసింది. ఇంత నీచంగా ఆయన చూస్తాడు సబ్బండ వర్గాలని, వృత్తి కులాల వారిని. అట్లాంటి రేవంత్ రెడ్డిని ఈ రోజు తెచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దిన రాహుల్ గాంధీ ప్రధానమైన దోషి. ఆ రాహుల్ గాంధీకి విషయాలు వివరించాల్సిన బాధ్యత ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారికి ఉన్నది. ఆమె చిత్తశుద్ధితో ఆమె ఆ జాబ్ ఆమె చేస్తే ఆమె సింప్లిసిటీకి ఒక అర్థం ఉంటది. లేకపోతే ఇవన్నీ కూడా మస్తు చూసినాం చాలా మందిని, ఆయన అంత సింపుల్ గా ఉంటాడు. చాలా మంది ముఖ్యమంత్రులు అధికారం చేపట్టగానే నాకు కాన్వాయ్ వద్దు, సిగ్నల్ దగ్గర నా బండి మేము ఆగిపోతాము, ఇట్లాంటివన్నీ దీని టోకెనిస్టిక్ పాలిటిక్స్ అంటారు స్వేచ్ఛ గారు ఇంగ్లీష్ లో. ఈ టోకెనిస్టిక్ పాలిటిక్స్ కాదు, సీరియస్ గా మీరు ఏదైతే కమిట్ అయినారో ప్రజలకు అవి నెరవేర్చండి, దానికోసం మీరు పాలన చేయండి తప్ప. అంటే రాహుల్ గాంధీ విషయంలో కూడా దాదాపు అంటే ఎన్నికలకు 2-3 ఏళ్ల నుంచి కూడా అంటే ఇదే స్ట్రాటజీ, అదేదో సింప్లిసిటీ ఉన్నట్టుగా ప్రజల్లోకి వెళ్తున్నట్టుగా ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యే ప్రజల్ని మోసం చేసిండ్రు, ప్రజల్ని మభ్యపెట్టిండ్రు. ఇంకా అటువంటి స్ట్రాటజీలు వర్కౌట్ అయితే, ఎందుకంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసినప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంది, వీళ్ళ సిద్ధాంతం ఏంది? మీరు అన్నారు ఇంతకుముందు, ఇవన్నీ ఉన్న విషయాలన్నీ ఎవరైనా బాధ్యతతో రాహుల్ గాంధీకి చెప్తే అంటే ఆయనకు వినే ఉద్దేశం ఉండాలి కదా. ప్రధానంగా కనీసం వినే ఉద్దేశం ఉంటే ఇంత పెద్ద స్థాయిలో తెలంగాణలో ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకోలేదు. 1.5 నుంచి డైరెక్ట్ రాహుల్ గాంధీని టాగ్ చేస్తూ సోషల్ మీడియాలో చేసినా ఎక్కడా స్పందన ఉండదు. పదే ఇక్కడ దాకా వస్తారు, కానీ హైదరాబాద్ దాకా అవసరమైనప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఓట్లాడుకొని పోయినప్పుడు వాళ్ళ కష్టాలు వచ్చి వాళ్ళు రోడ్డు మీద పడితే, వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరిగితే, వాళ్ళని అర్ధరాత్రి ఆడపిల్లల్ని అరెస్టులు చేసి తీసుకపోతే కనీసం ఇక పక్కకి వెళ్ళిపోకుండా ఇక్కడికి కనీసం రాని రాహుల్ గాంధీని ఏమని భావించాలి, కాంగ్రెస్ ని ఏమని భావించాల్సిన అవసరం ఉంది? ఒక్క మాట స్వేచ్ఛ గారు, ఈ సింప్లిసిటీ అనే పదం ఎవరన్నా వాడితే నాకు భయం అవుతుంది. ఆ సింప్లిసిటీ మాటున ఎన్ని దారుణాలు చేస్తారో అవన్నీ కూడా సింప్లిసిటీని షీల్డ్ గా వాడుకుంటారు. ఇది చాలా చాలా నీచమైన మనస్తత్వం. ఈ సింప్లిసిటీ అనేది ఎవరైతే వాడుతున్నారో, నిజంగా సింపుల్ గా ఉండు మహాత్మా గాంధీ లాగా ఒక ఆదర్శంగా ఉన్న నాయకులు వేరు, కానీ వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే చేష్టలు ఒకటి, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. మేధావులు కూడా ఓహో అవునా నిజంగానా రాహుల్ గాంధీ తన బనియన్ తానే ఉతుక్కుంటాడా టైప్ లో వీళ్ళు పరవశించిపోయి వెనుక జరుగుతున్న దారుణాలు పట్టించుకొని మేధో సమాజాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛ గారు. రైట్.
రవి గారు అల్టిమేట్గా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని భావించాలి? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి కాంగ్రెస్ ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయబోతుంది? మొత్తం సమస్యలే ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వస్తారు, దేశం మొత్తం మొదలైంది. ఎస్ ఎస్ రాహుల్ గాంధీ వచ్చేసింది. రాహుల్ గాంధీ బౌత్ బాత్ కర్తే కుచ్ బీ నై కర్తే అని అక్షరాలు తెలంగాణ రాకముందు, ఇది అధికారంలో రాకముందు తెలంగాణలో వచ్చి అక్కో పక్క అన్నో పక్కన అమ్మో పక్కన అందరు వచ్చేసి మొత్తం చెప్పిపోయారు. ఇవాళ తెలంగాణ 14 నెలల తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వచ్చేసి అర్థనాదాలు పెడుతుంటే ఎవరికి వినిపించలే, ఢిల్లీలో ఎవరికి వినిపించలే. అది తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా రేపు ఏం చేసినా కూడా ప్రజలు ఈ కాంగ్రెస్ పూర్తి స్థాయి ఫెయిల్యూర్ ని ప్రజలు చూసేసిండ్రు. వ్యవసాయానికి సంబంధించి, విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి ప్రమాదాలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు, ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అయినరు, ఈ టన్నెల్ ప్రమాద ఘటన జరిగినప్పుడు ఎట్లా రెస్పాండ్ అయినరు, ప్రజలు ఏమాత్రం పట్టించుకున్నారు, ప్రజలకు అన్ని స్పష్టత వచ్చేసినాయి. ప్రజలకు మీరు చెప్పినట్టుగా ప్రజలకు చాలా స్పష్టత వచ్చింది. మోసపోయినాం, కాంగ్రెస్ ఏదో ఆశపడి ఏదో చేయబోతే ఏదో జరిగింది. ఇందాక శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టుగా కోరు తెచ్చుకున్నటువంటి మొగుడు ఎగిరెగిరి తనినా కూడా చెప్పుకోవటానికి ఒక్కటే వెంటనే చెప్పుకోవటానికి కొంచెం అడ్డం వస్తుంది కదా, బేసిజం. అట్లా అయిపోయింది వాళ్ళ తెలంగాణ సమాజం. అయినప్పటికీ కూడా గడిచిన 14 నెలలుగా ఏ వర్గం కూడా తమకు ఇబ్బంది వచ్చింది అంటే రోడ్డు మీదకి వచ్చి బాహాటంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవాళ ఒకవేళ మేము నిలబడితే, మేము రోడ్డు మీదకి వచ్చి మా బాధని చెప్పుకుంటే మాకు ఒక వెన్నుదన్నుగా బాసటగా టీఆర్ఎస్ పార్టీ ఉంది. శరీర రక్షణ కవచంలాగా కేసీఆర్ గారు ఉన్నారు, మమ్మల్ని కాపాడుకుంటారు. ఓ చెదిరిపోయినటువంటి బిడ్డకు, కష్టం వచ్చినటువంటి బిడ్డని, తండ్రిని తల్లిని కాదని బయటికి వెళ్ళిపోయినటువంటి బిడ్డ కష్టం వస్తే మళ్ళీ దగ్గర తీసుకుని కడుపులో పెట్టుకుంటారు అనేటటువంటి ధైర్యం కేసీఆర్ గారు మాకున్న అనేటువంటిది ఇవాళ 14 నెలల కాలంలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు అందరూ ఇవాళ కల్పించిండు. ఇవాళ అది వాస్తవము. అందుకే ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే ధైర్యంగా రోడ్డు ఎక్కుతున్నారు. రోడ్డు ఎక్కి ఇక డైరెక్ట్గా నేనైతే 20-30 సంవత్సరాలుగా జర్నలిస్ట్గానే చేసినటువంటి, గతంలో ఎప్పుడు కూడా ఎంత సమస్య వచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రిని, ఒక మంత్రుల్ని పేర్లు తీసుకొని తిట్టేటటువంటి వాళ్ళు కాదు. తమ బాధని చెప్పుకునేటటువంటి వాళ్ళు, తమ గోడుని వెళ్ళబోసుకునేటటువంటి వాళ్ళే. కానీ ప్రభుత్వ పెద్దల్ని పేర్లు తీసుకుని ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే అసలు ఇంకా వీడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, సందర్భం వచ్చిందంటే ముఖ్యమంత్రిని, మంత్రుల్ని ఏదైనా మాట్లాడితే పొట్టుగాను పేర్లు పెట్టి ఇంకా మనలాంటి వాళ్ళు మాట్లాడే భాషలు కూడా వచ్చింది. అది ఇట్ షోస్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణ ప్రజల్లో జరుగుతున్నటువంటి సత్కారం ఏంటంటే అల్టిమేట్ ఇప్పుడు రైతుల సంఖ్య, రైతులేమో 450 పైన రైతులు ఆత్మహత్యలు చేశారు. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో చూసుకుంటే మొత్తం అంతా కలిపితే వేల మంది మరణాలకు కారణమై వాళ్ళ కన్నీళ్లకు కారణమై వాళ్ళ జీవితాలు ఛిద్రమవడానికి కారణమైన కాంగ్రెస్ పరిపాలనకి నిజంగా తగిన శాస్తి చేయడానికి ప్రజలంతా తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు, వేచి చూస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. రైట్ చెప్పండి. కింద పడడం అనేది యాక్సిడెంట్, కిందనే ఉండాలనుకోవడం దౌర్భాగ్యం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కిందనే ఉండాలనుకుంటున్నది. కేసీఆర్ అన్నవాళ్ళు జరిపేస్తారనుకున్న రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్, జూపల్లి కృష్ణారావు, రాజ్నాథ్ సింగ్ అందరూ మర్చిపోతున్నారు. రేపు ముఖ్యమంత్రి అన్న విషయం రేవంత్ రెడ్డి కూడా మర్చిపోతాడు. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ తెలంగాణకి ఎండాకాలం తర్వాత వాన వచ్చినట్టుగా మళ్ళీ మంచి రోజులు వస్తాయి త్వరలోనే అనే ఆశాభావంతో మనము ఉందాము స్వేచ్ఛ గారు. ఎస్ ప్రజలు కాంగ్రెస్ కిందనే ఉండాలనుకుంటే ప్రజలు కూడా కాంగ్రెస్ కింద పడేద్దామని ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి గారు, చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ శ్రీశైల్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.